మీ డేట్ ఆఫ్ బర్త్‌ను ఈ 9 గదుల బాక్స్‌లో ఫిల్ చేసుకుంటే మీకు ఏ సమస్యలు పాజిటివ్‌గా ఉన్నాయి, ఏవి నెగెటివ్‌గా ఉన్నాయనేది ఒక్కసారి ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ గనక మీ డేట్ ఆఫ్ బర్త్ 9/7/1976 అనుకోండి. ఇక్కడ 9 అంటే తొమ్మిదో నంబర్ చూసుకున్నట్లయితే వివాహం. వీరికి వివాహం జరుగుతుంది. అదేవిధంగా 7 ఏడో నంబర్ గనుక చూసుకుంటే శత్రువులు, నరదృష్టి వీరికి తక్కువగా ఉండే అవకాశాలున్నాయి. అదేవిధంగా 1 అంటే సంతానం. వీరికి సంతానం కలుగుతుంది. అదేవిధంగా 9 7 వచ్చేసింది. 6 అంటే డబ్బు సంపాదన. వీరికి డబ్బు సంపాదన గూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అదేవిధంగా ఫిల్ గానివి గనక చూసుకున్నట్లయితే 2 అంటే రుణ బాధలు. వీరికి రుణ బాధలు, అప్పులు ఎక్కువగా ఉండే అవకాశాలున్నాయి. అదేవిధంగా 3 రిలేషన్‌షిప్‌లో అందరితో వీళ్ళకు సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. 4 ఆరోగ్యం. ఆరోగ్య విషయంలో అనేక సమస్యలు తలెత్తే అవకాశాలున్నాయి. 5 వ్యాపారం. ఏ వ్యాపారమైనా జేయనియండి వీరికి నష్టాలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. అదేవిధంగా 8 చదువు. ఎంత కష్టపడి చదివినా గూడా వీరికి ఉద్యోగాలొచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. మీరు గూడా మీ డేట్ ఆఫ్ బర్త్‌ను ఇలా వేసుకొని మీ గల్లలో ఫిల్ చేసినట్లయితే మీకు పాజిటివ్, నెగెటివ్ సమస్యలు తెలుస్తాయి. మీరు మీ గురించి పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే ఒక్కసారి మీ డేట్ ఆఫ్ బర్త్‌ను నాకు పంపించండి.